నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఇక వరలక్ష్మి వ్రతము రాని వచ్చింది. శుక్రవారము ఉదయము పూజలు చేసుకునే వాళ్ళు, వ్రతం చేసుకునే వాళ్ళు, సాయంకాలం వ్రతం చేసుకునే వాళ్ళు అమ్మవారిని చక్కగా అలంకరించి ఆ తర్వాత వారు కూడా ఇంకా పూజ సామాగ్రి అంతా సర్దుకొని వంటలు చేసుకొని ప్రసాదాలు చేసుకొని వ్రతం చేసుకునే టైంకు అలసిపోయి చాలా వరకు అయితే మహిళలు వారు రెడీ కావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే అప్పటికే టైం అయిపోతూ ఉంటుంది. వంటలు చేసుకొని ప్రసాదాలు అన్నీ సమకూర్చుకునే వరకు దాదాపు 2-3 గంటలు పట్టవచ్చు, ఎక్కువనే పడుతుంది ఇంకా. కాబట్టి ఎలాగైనా సరే ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల కొద్దిగా పని శ్రమ తగ్గుతుంది. మనము రెడీ కావడానికి కూడా టైం ఉంటుంది. కాస్తంత తొందరగా లేస్తే పనులన్నీ తొందరగా అయిపోతుంటాయి. ఒకదానికొకటి అన్నీ రెడీ పెట్టుకుంటే తొందరగా ప్రసాదాలు చేసుకోవచ్చు, పూజకు దగ్గర అన్నీ రెడీ చేసుకోవచ్చు. అలాగే బాగా అమ్మవారిని ఎలా గాజులు, కాటుక, పసుపు, కుంకుమలు, పువ్వులు, నగలు చక్కగా అలంకరిస్తాము. ఆ పూజ చేసే ఆడవాళ్ళు కూడా అంతే చక్కగా తయారు కావాలి. చక్కగా చేతులకు గాజులు వేసుకొని తల విరబోసుకోకుండా, కొందరండి చాలా ఇప్పుడు ఫ్యాషన్లు కదా, విరబోసుకొని ఏదో క్లిప్ పెట్టుకొని విరబోసుకొని పూజలు చేస్తున్నారు. అలా చేయొద్దండి. ముడైనా వేసుకోవాలి లేదా జడైనా అల్లుకోవాలి. చక్కగా పూలు పెట్టుకోండి. అమ్మవారి సేవ చేసుకునేంతవరకన్నా మీరు కాస్తంత ఓపిక బట్టి ఇలా అమ్మవారి సేవ చేసుకున్నప్పుడు మనం చక్కగా కళ్ళకు కాటిక పట్టుకొని చక్కని నుదుటన బొట్టు, గంధము, ఎంత కాళ్ళకు అందియాలు, ఇవన్నీ మనకు చార్మాతి కథలో ఎంత స్పష్టంగా చెప్పారండి. అంత స్పష్టంగా కూడా మనం వ్రతం చేసుకున్నప్పుడు అంతే పవిత్రంగా, అంతే అన్ని విధాలుగా స్పష్టంగా వ్రతం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఏదో ఇంట్లో పని ఎక్కువైపోయి తయారు కావడానికి ఉదయం స్నానం చేసినప్పుడు ఇంకా అలాగే పూజ చేసే టైము వస్తుంది. కాబట్టి కాస్తంత ఓపిక పెట్టుకొని మంచి మీకు అందుబాటులో ఉన్న చీర, మంచి శారీ కట్టుకొని చక్కగా మంచిగా అలంకరించుకొని చక్కగా అమ్మవారి వ్రతం చేసుకున్నారనుకోండి, ఇద్దరు దంపతులు కూర్చొని లేదా ఒక్కరైనా ఆ బ్రాహ్మణుడు చెప్పే కథనన్నా లేక మనం చదువుకునే కథ అయినా కూడా మనము అంత అమ్మవారిని అంత వైభవంగా స్మరించుకున్న వాళ్ళమవుతాము. వచ్చిన ముత్తైదువులు కూడా చక్కగా అలంకరించుకొని వస్తారు. కాబట్టి మనం కూడా అంతే గంభీరంగా తయారయ్యి అమ్మవారికి వాయనం ఇచ్చుకోవాలి. అలాగే వరలక్ష్మి వ్రతానికి 9 ముడుల తోరం అయితే తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. ఒక తోరము కలశానికి కట్టాలి. రెండవ తోరము ఆ వ్రతం చేసిన స్త్రీ కట్టుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఇంట్లో అందరూ తమలపాకుతో తోరం కట్టుకోవచ్చు. ఇంకా మనం 9 ముడుల తోరం తయారు చేసుకునేది విధానము. 9 వరుసల దారం తీసుకోవాలి. 9 ముడులు వేయాలి. 9 ఒక్కొక్క ముడికి ఏదో పుష్పమో లేదో తమలపాకో పెట్టి ముడి వేయాలి. 9 ముళ్ళు వేస్తే మన శరీరంలో నవరంధ్రాలు 9 ఉన్నాయి. నవగ్రహాలు 9. ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతే ఆ 9కి ఫలితము ఈ ద్వారగంధ పూజ. 9 ముడులతో ద్వారగంధ పూజ ఆ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఒక ముత్తైదువతోనో లేదో భర్తతోనో కుడి చేతికి
కట్టుకోవాలండి. తోరము కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. అమ్మవారి సేవ వ్రతం చేస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకోవాలని కొందరు అంటారు, కానీ లేదు. అమ్మవారు వ్రతం చేసుకున్నప్పుడు ఏ వ్రతం చేసుకున్నా కూడా భక్తితో మనం ఏ పూజ చేసుకున్నా కూడా కుడి చేతికే కట్టుకోవాలి. వ్రతం పూజలు చేసుకున్న టైంలో కుడి చేతికి కట్టుకొని ఆ భార్య భర్తలు ఇద్దరు ఆ తోరాలు కట్టుకొని వ్రతంలో కూర్చొని వ్రతం చేసుకోవాలి. తర్వాత శనగలు చెప్పాను కదా, తమలపాకు, మీకు ఏదైనా మంచి ఫలము, ఇంకా ఇవన్నీ మనం పూర్ణాలు, వాయనం ఇచ్చుకునే వారికి రవికి గుడ్డ, గాజులు, తర్వాత మీరు చీర పెట్టాలనుకుంటే చీర, ఇవన్నీ వాయనం ప్రకారము వచ్చిన ముత్తైదువులకు కాళ్ళకు పసుపు పెట్టి, చక్కగా నుదుటిన బొట్టు పెట్టి, తలకు పువ్వులు పెట్టి, అమ్మవారిలాగా భావించుకొని ఆ వాయనాన్ని ఆమె ఒడిలో పెట్టి, చేతికి ఇవాళ రేపు ఫ్యాషన్కి చేతులు అందుకుంటున్నారు, అట్లా కాదు, ఒడిలో పెట్టించుకోవాలి. ఒడిలో పెట్టి ఇస్తినమ్మ వాయనము అని ఇచ్చే స్త్రీ అనాలి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని తీసుకున్న స్త్రీ అనాలి. ఇలా చెప్పుకుంటూ వాయనం ఇచ్చుకుంటే అమ్మ సాష్టాంగంగా వచ్చి మనకు ఆశీర్వాదం ఇస్తుంది. అది చిన్నవారు కానీ పెద్దవారు కానీ అప్పుడు వాయనం ఇచ్చినప్పుడు ఆ చేతిలో అక్షంతలు, వాయనం తీసుకున్న ఆవిడ చేతిలో అక్షంతలు పెట్టేసి, వాయనం ఇచ్చిన ఆవిడ వచ్చిన ముత్తైదువులకు కాళ్ళకు దండం పెట్టుకొని ఈ వ్రతాన్ని అయితే పూర్తి చేస్తారు. ఇంకా ప్రతిరోజు ఏదో ఒక రోజు శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగనే ఉంటుంది. వాళ్ళకు తోచిన విధంగా వ్రతము ఏ రోజు చేసుకోవాలో శుక్రవారాలు 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈసారి 5 శనివారాలు 5 శుక్రవారాలు వచ్చాయి. తమకు వీలైన టైం ప్రకారము, వారం ప్రకారము వ్రతాలు అయితే చేసుకోవచ్చు. రేపు అయితే అంటే ఈరోజు అయితే 8వ తారీఖు అయితే వరలక్ష్మి వ్రతము. అందరూ గమనించుకొని మంచిగా తోరం కట్టుకొని అమ్మవారి సేవలో నిమగ్నమయ్యి సాయంకాలం వరకు అమ్మవారి ధ్యానం చేసుకోండి. చక్కగా అమ్మవారిని అర్చించుకొని చారుమతి కథ చదువుకొని ఆ తర్వాత ముందుగా కుంకుమార్చన చేసుకోండి. అమ్మవారికి గోత్రనామాలు చెప్పుకొని అష్టోత్తరాలు 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ కుంకుమ అర్చన చేసుకోండి. ఆ తర్వాత దీపధూప నైవేద్యాలు సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఆ తర్వాత చారుమతి కథ చదువుకోండి. చారుమతి కథలోనే ఉంది అంటే అస్సలైన పవిత్రత. ఆమె ఎలా చేసిందో మనం కూడా అలా చేసుకొని చక్కగా గల్లు అందియలతో మనము ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేనండి ఈనాటి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.